హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ప్రస్తుతం ఏపీలో టీచర్ల బదిలీలు అలాగే టీచర్ల ప్రమోషన్స్ ప్రక్రియ సాగుతుంది. అయితే దానికి సంబంధించి ముఖ్యంగా గతంలో ఇదిగో ఇక్కడ గమనించినట్లయితే గతంలో ఒక స్కూల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ సర్ప్లస్ టీచర్లుగా ఉండటం వల్ల, అంటే మిగులు టీచర్లుగా అక్కడ ఐడెంటిఫై అవ్వటం వలన రేషనలైజేషన్ ప్రక్రియలో వాళ్ళు వేరే స్కూల్కి వెళ్ళటం జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు వేరే స్కూల్లో ఉన్నారు వాళ్ళు. అంటే 8 సంవత్సరాలు అయితే కానీ ఒక స్కూల్ నుంచి మరొక స్కూల్కి మారటం జరగదు. కానీ ఇక్కడ టీచర్లు సర్ప్లస్ అయ్యారు, ఎక్కువ మంది ఉన్నారని టీచర్లు లేని చోటకి ఇలాంటి టీచర్లను పంపించినప్పుడు వాళ్ళు ఇక్కడ సగం అక్కడ సగం చేశారు. ఇక్కడ 8 సంవత్సరాలు అవ్వకుండా వేరే స్కూల్కి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పాత స్కూల్లోని పాయింట్లు, సర్వీస్ పాయింట్లు, అలాగే కొత్త స్కూల్లోని ఒక సర్వీస్ పాయింట్లు రెండు కూడా ఇవ్వడంతో పాటు పాత కొత్త సర్వీస్ పాయింట్లు, స్టేషన్ పాయింట్లు ఇవ్వడంతో పాటు ఇప్పుడు రేషనలైజేషన్ పాయింట్లు కూడా వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి అన్యాయం జరిగినట్లే. కాబట్టి ఆ పాయింట్లు వాళ్ళు మిస్ అవుతున్నారు. కాబట్టి పాత స్టేషన్ పాయింట్లు, కొత్త స్టేషన్ పాయింట్లు ఈ రెండు కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళ సర్వీస్ పాయింట్లు ఇవ్వాలని చెప్పేసి పేర్కొంటూ ఉన్నారు. అంతేకాకుండా రేషనలైజేషన్ పాయింట్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించండి. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణకు రూపొందించిన నిబంధనల్లో కొన్ని అసంబద్ధంగా ఉన్నాయని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పేర్కొన్నారు. గతంలో కొంతమంది టీచర్లు 8 ఏళ్ల సర్వీసు పూర్తి కాకుండానే రేషనలైజేషన్కు గురయ్యారు. వీరిలో కొందరు కొత్త పాఠశాలకు వచ్చి 2 ఏళ్లు కాకుండానే మళ్ళీ ఆ పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలాంటి వారికి రేషనలైజేషన్ పాయింట్లతో పాటు పాత స్టేషన్ పాయింట్ కూడా ఇవ్వాలని చెప్పేసి పేర్కొంటున్నారు. జూనియర్కి మాత్రమే 5 పాయింట్లు ఇస్తామనడం సమంజసం కాదని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు. కాబట్టి కొత్త పాత 2 స్టేషన్ పాయింట్లు కూడా వాళ్ళకి ఇవ్వాలి. అంతేకాకుండా రేషనలైజేషన్ పాయింట్తో పాటు అవి 2 కూడా ఇవ్వాలి, ఇస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి చెప్తాను. అంతే కదా, 8 ఇయర్స్ హ్యాపీగా ఇక్కడ పనిచేసుకునే వాళ్ళని మార్చేశారు. ఇప్పుడు మార్చేస్తే అది ఎలా కుదురుద్ది? ఖచ్చితంగా పాత స్టేషన్ పాయింట్లు, కొత్త స్టేషన్ పాయింట్లు 2 పరిగణలోకి తీసుకోవాలి. రేషనలైజేషన్ పాయింట్లు కూడా ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.